దౌలతాబాద్ మండల పరిధిలోని లింగరాజుపల్లి ఎంబీజీ హాస్టల్ పక్కన ఉన్నారు. రేకుల ఇంట్లో అన్నమ్మ ఉంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి రేకుల ఇల్లు మొత్తం గాలికి రేకులు ఎగిరిపోవడం వలన వాళ్ళు రాత్రి చాలా ఇబ్బందులు పడ్డారు. తనకు 4 బిడ్డలు, పై చదువులు చదివించిన గాని ఒక్క జాబ్ కూడా రాలేదని ఆమె చెప్పింది. వేసిన వరి కూడా నేల కొరిగి వడ్లు రాలిపోవడంతో ఆమె బాధపడ్డారు. తనకు ఎలాగైనా సాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మాకు ఇల్లు లేదు. రాత్రి గాలి దుమారంకి వర్షం వచ్చి ఇక రేకులన్నీ లేచిపోయినాయి. ఇక సంటిపిల్ల తల్లిని తోలుకొచ్చుకొని ఇక పండుకో కూడా పండుకోలేము. ఇక రేకులన్నీ లేచిపోయినాయి. ఇవన్నీ మరి ఇల్లు లేదు మాకు. ఇక మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఈ రేకులు మళ్ళీ తెచ్చేసుకున్నా గానీ అన్ని రంధ్రాలు పడ్డాయి. వర్షం రాగానే లేచిపోతున్నాయి రేకులు. మరి ఇప్పుడన్నా ప్రభుత్వం మాకు సాయం చేయాలి. కాంగ్రెస్ సాయం చేస్తారో మరి ఎవరు సాయం చేస్తారో ఇప్పుడన్నా ప్రభుత్వం మాకు సాయం చేయాలి. ఇంతవరకు ఎవ్వరేం సాయం చేయాలి. ఇప్పుడు సాయం చేయాలి.